ఇగో మొత్తం చావులే చూడండి. గొలుసు కట్టు పెట్టుబడులే ఉరితాడై ముగ్గురు కుమారులను చంపి ఆపై ఉరేసుకున్న తండ్రి. ఆ వ్యక్తిని నమ్మి లక్షల్లో పెట్టిన గ్రామ ప్రజలట. చూడండి, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుల ఒత్తిడి, హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొచ్చి మరీ హత్య, ఆపై ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లాలో విషాదం. వేరువేరు ప్రమాదాల్లో 11 మంది చచ్చిపోయారు. ఎక్కడిది? శంకరపల్లి చేవెళ్లలో. ఒకసారి 1000 రూపాయలు కడితే వరుసగా 3 నెలల పాటు 1000 రూపాయలు వస్తాయన్నారట. ఒకసారి 1000 రూపాయలు కట్టంగానే 3 నెలలు 1000 3000 వస్తాయని చెప్పిరట. అదే 1,50,000 కడితే 1,00,000 చొప్పున 10 నెలలు వస్తాయని చెప్పిరట. ఎట్లా వస్తాయి? అయ్యన పుడతాయా భూమిల నుంచి? జనం కూడా ఎట్లా మోసపోతారు చూడండి. బాగుంది కదా ఈ ఆఫర్, దీనికి తోడు అతడు ఆకర్షితుడయ్యాడు. ఊరి జనంలో చాలామంది ఎంత ఘోరం చూడండి పాపం. ఏం లాభం? కుటుంబం నాశనం అయిపోయాయి. చాలామంది భారీ డబ్బులు కట్టిరట. ఇదంతా అతడికి పరిచయమైన ఒక వ్యక్తి తమ సంస్థలో పెట్టుబడి పెడితే బాగా డబ్బులు వస్తాయని నమ్మించడంతోనే అందరితోనూ కట్టించినట. అయితే ఆ డబ్బులేమీ రాకపోగా పెట్టుబడి పెట్టిన డబ్బంతా పోవడం, ఊరి జనం ఒత్తిడి చేయడంతో చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోయే ముందు తన 3 పిల్లలను చంపేశాడు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం టంగుటూరులో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం టంగుటూరుకు చెందిన నీరటి రవికుమార్ 35 ఇయర్స్ అండి, 35 సంవత్సరాలు, అలియాస్ చిట్టి, కొన్నేళ్లుగా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య లత, పిల్లలు సాయి కిరణ్, మోహిత్, ఉదయ్ ఉన్నారు. రవి తల్లి కూడా ఈ కుటుంబంతోనే ఉంటోంది. సాయి కిరణ్, మోహిత్ మొయినాబాద్ మండలంలో చిలుకూరు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. చిన్న కుమారుడైన ఉదయ్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. 2 ఏళ్ల క్రితం అతడికి ఏపీలోని గుంటూరుకు చెందిన జిఎస్ఎన్ ఫౌండేషన్లో పనిచేసే తిరుపతి రెడ్డితో పరిచయమైంది. జిఎస్ఎన్ సంస్థలో గొలుసుకట్టు పథకం కింద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని తిరుపతి చెప్పడంతో రవి నమ్మాడు. గ్రామంలోని రైతులు, యువకులు, మహిళల దగ్గర నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం 1000 మంది 20 లక్షల దాకా పెట్టుబడుల రూపంలో జిఎస్ఎన్ సంస్థలో కట్టించాడు. తొలుత కట్టిన వారికి 20 నెలల పాటు డబ్బు చెల్లించడంతో సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు ఇతరులు ఆసక్తి చూపించారు. ఫలితంగా దాదాపు 20 కోట్ల మేర రవిని నమ్మి కట్టారు. 20 crores. అయితే చాలామందికి పెట్టుబడులు పెట్టినా 3 నెలలుగా సంస్థ నుంచి డబ్బులు రాకపోవడంతో తమ డబ్బులు ఇప్పించాలని రవి పైన 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం భార్య లతతో రవి గొడవ పడగా ఆమె చిన్న కుమారుడు ఉదయ్ను ఇంట్లోనే వదిలేసి ఒక్కతే బుల్కాపూర్లోని పుట్టింటికి వెళ్ళిపోయింది. అదే రోజు రవి చిలుకూరు హాస్టల్కు వెళ్ళాడు. పిల్లలకు కటింగ్ చేయించి దిగబెడతానని నిర్వాహకులకు చెప్పి సాయి కిరణ్, మోహిత్ను ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి 2 పిల్లలతో పాటు ఉదయ్ను నైలాన్ తాడుతో ఉరేసి చంపేసి మంచానికి గట్టేసిందట. ఏమీ మనసురా నాయన అనేది. ఎంత ఘోరం చూడండి. తర్వాత గ్రామ శివార్లో నిర్మాణంలో ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని ఉరేసుకున్నాడట. రవి భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవి ఆత్మహత్యకు జిఎస్ఎన్ సంస్థకు చెందిన తిరుపతి రెడ్డే కారణమంటూ మృతుడి సోదరి ఆరోపించారు. బంగారం లాంటి పిల్లల్ని చంపేసుకున్నాడు చూడండి. ఇప్పుడు ఆ భార్య ఒంటరిది అయిపోయింది. ఎంత ఘోరం. చిన్న ఒక నిర్ణయము, ఒక ఆశ 3 పిల్లల్ని లేకుండా చేసింది. ఇప్పుడు వీళ్ళేం పాపం చేసినారు? ఇట్లా ఇప్పుడు తెలంగాణలో ఇది ఇట్లాంటివే కాదు. ఇప్పుడు ప్రీ లాంచ్ పేరుతోని ఈ దుర్మార్గులు చాలామంది, ఇప్పుడు కవిత బినామీలు, కేటీఆర్ బినామీలు, ఈ దుర్మార్గులంతా ప్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు పెద్ద ఎత్తున. వాడు సాహితీ లక్ష్మీనారాయణను దాదాపు ఒక 20-30 వేల కోట్ల రూపాయలు ముంచిండు సామాన్య జనాన్ని, మిడిల్ క్లాస్ అండ్ ఎబో మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళని. 20,000 కోట్లు మొత్తం కవిత బినామీనే, డౌటే లేదు. వాడు ఇంతవరకు అరెస్ట్ అవుతున్నాడు. వాడి మీద ఈడీ రైడ్ చేస్తుంది. ఈడీ కూడా చర్యలు తీసుకోదు. చూడండి ఒకసారి. ఇప్పుడు డబ్బులు కట్టిన 20 లక్షలు 30 లక్షలు కట్టిన వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? ఎన్ని రోజులు సంపాదిస్తా 20-30 లక్షలు వస్తాయి చెప్పండి. ఇట్లా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.